భాగం. ఈరోజు మధ్యాహ్నం కూడా మోక్షిత్ నుంచి మెసేజ్ కానీ, కాల్ కానీ రాకపోవటంతో ఇషితనే స్వయంగా మోక్షిత్కి కాల్ చేసింది. అటువైపు లిఫ్ట్ చేసిన మోక్షిత్, చెప్పు ఇషు అని గంభీరంగా అనటంతో ఇషిత కళ్ళల్లో నీళ్లు జారాయి. అవి దుఃఖంతో కూడినవి అని తనకి తెలుసు. అందుకే గొంతు పెగలక మౌనంగా ఉంటే ఇషిత ఏడుస్తుందని అర్థం చేసుకున్న మోక్షిత్, నాకెందుకు కాల్ చేసి మరీ ఏడుస్తున్నావు ఈషు? అంతలా ఏడవాలనుకుంటే వెళ్ళు, మీ నాన్న ఎదురుగా నిలబడి ఏడువు. నీ ఏడుపు చూసి నాకు కూడా 4 తగిలిస్తాడు. అప్పుడు నువ్వు కూడా సంతోషంగా ఉంటావు అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేసి తల పట్టుకున్నాడు. తన మనసులో పదే పదే ఇషు తనని భర్తగా యాక్సెప్ట్ చేయకుండా తండ్రి దగ్గరికి వెళ్తాను అనటం, రక్ష గురించి తీసుకురావటం గుర్తుకు వస్తూ, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఇషు. నువ్వు ఆ మాటలు పదే పదే మాట్లాడుతుంటే చాలా చాలా బాధగా ఉంది. ఆ బాధతోనే నిన్ను కూడా బాధ పెడతాను అన్నాను. తప్పటం లేదు. నువ్వు ఎంత బాధపడతావో రేపటి రోజు మనమంతా సంతోషంగా ఉంటాం అని తనలో తానే అనుకుంటూ వర్క్లో పడిపోయాడు. ఇషిత ఇక బాధగా సాయంత్రం వరకు తల కూడా తిప్పకుండా తన పని తాను చేసుకున్నది. కాస్త ఇంటికి వెళ్ళి ఆద్య వాళ్ళ దత్తత కార్యక్రమం గురించి తెలుసుకొని సంతోషించింది. ఇషిత వాళ్ళ అందరికంటే ఒక 2 రోజులు వెనక ఉన్నారు. కానీ ఆ సంతోషంలో మోక్ష లేడన్న దిగులు మాత్రం తనలో ఉంది. ఇషిత వచ్చిన దగ్గర నుంచి సైలెంట్గా ఉండటం గమనిస్తున్న రుద్ర, ఇష్వాన్ ఇద్దరూ కూడా ఏం జరుగుతుందని ఆలోచిస్తూ ఉన్నారు. ఆ తర్వాత కార్యక్రమం గురించి స్వయంగా తనే చెప్పి ఇవాన్ సంతోషించటం, ఆ రోజు కూడా ఇషితని తమ దగ్గరే పరుకోబెట్టుకుని ఇషిక నిద్రపోయాక ఇషితకి ధైర్యం చెప్పడం జరిగిపోయింది. మరో 2 రోజులు కూడా సేమ్ అలానే కొనసాగింది. ఆద్య వాళ్ళ దత్తత కార్యక్రమం రోజు మోక్షిత్ వాళ్ళని కూడా పిలవటంతో వాళ్ళు డైరెక్ట్గా గుడికి వచ్చారు. ఆ రోజు ఇషిత ఎంతో చక్కగా ఇషిక బలవంతం మీద చీర కట్టుకుని ఆ చీరకి తగ్గట్టు నగలు, సవరంతో కూడిన జడ, ఆ జడకు పూలు అల్లి ఎంతో అందంగా పుట్టబొమ్మలా రెడీ అయ్యింది. గుడికి రావటమే మోక్షిత్ కళ్ళు మొదట ఇషుని వెతికి తన పంతులు గారికి అన్నీ అందిస్తూ ఉండటం చూసి కళ్ళు పెద్దవయ్యాయి. మొదటిసారి పెద్ద మనిషి అయినప్పుడు తనని అలా చూశాడు మోక్షిత్. మళ్ళీ ఆ తర్వాత ఇషిత ఎంత బలవంతం చేసినా నాకు శారీస్లో కంఫర్ట్ లేదు, ఇష్టం లేదు అంటూ ఎప్పుడు ఇషిత రావటంతో మళ్ళీ ఎప్పుడు చీర కట్టుకునే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు ఈరోజు ఇషితని మళ్ళీ చీరలో, అది కూడా తన భార్యగా చూడటంతో మోక్ష్ మనసు వశం తప్పింది. ఇషిత దగ్గరికి వెళ్ళమని పదే పదే పోరు పెడుతున్నా దాన్ని అదుపు చేసుకుంటూ, మర్చిపోకు, ఇషితకి నువ్వంటే ఇష్టం లేదు అని మెదడు హెచ్చరిస్తుంటే, అని ఎవరన్నారు అంటూ మనసు కూడా ఇషిత దగ్గరికి వెళ్ళమని హెచ్చరించింది. మెదడుకి మనసుకి మధ్య జరిగిన పోరాటంలో మెదడు గెలిచి ఇషిత తన వైపు చూసేలోపు మొహం తిప్పి రుద్ర దగ్గరికి వెళ్ళిపోయాడు మోక్షిత్. ఎప్పటిలా అల్లరిగా మోక్షిత్లా మాట్లాడకుండా ప్రొఫెషనల్గా మాట్లాడటం రుద్ర గమనిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా వచ్చి రాగానే మోక్షిత్ ఇషిత వైపు ప్రేమగా చూడటం, తన దగ్గరికి వచ్చేటప్పుడు మొహం తిప్పుకొని రావటం అన్నీ గమనించాడు. కానీ భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం అతి చిన్న విషయాల్లో పెద్ద గొడవలుగా మార్చే అవకాశం ఉందన్న అనుభవంతో సైలెంట్గా ఉన్నాడు. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకోగలరని. ఇక ఇష్వాన్ తన ప్రజ్ఞకి సైట్ కొట్టే పనిలో చాలా బిజీగా ఉన్నాడు. ఆ రోజు ప్రజ్ఞ హాఫ్ సారీ కట్టుకుని అందంగా రెడీ అవ్వటంతో శక్తి కూడా వాళ్ళందరికీ ఏమాత్రం తీసిపోనట్టు హాఫ్ సారీనే కట్టుకుని అందంగా జడగంటలతో, దానికి తగ్గట్టు నగలతో పెద్ద రెడ్ కలర్ బొట్టు చేతులకి నిండుగా గాజులు, పాపిట కుంకుమతో అచ్చమైన తెలుగింటి పెళ్ళైన ఆడపిల్లలా రెడీ అయింది. రుద్ర శక్తిని అలా చూడగానే తన మనసు వెళ్ళి శక్తిని గట్టిగా హత్తుకున్నట్టు ఫీల్ అయ్యాడు. కానీ శక్తి మాత్రం వేణు తన అన్నయ్య అవుతున్నాడన్న ఆనందంలో, సంతోషంలో రుద్రని పెద్దగా గమనించలేదు.
ఇక మగవాళ్ళందరూ కూడా నార్మల్ కుర్తా పైజామా వేసుకొని ఉండటంతో నిజంగానే చుక్కల్లో చంద్రుడిలా మెరిసిపోతూ ఉన్నారు. మోక్షిత్ మాత్రం ఫార్మల్స్లో రెడీ అయి వచ్చాడు. తనకి కుర్తా పైజామా వేసుకోవటం ఇష్టం లేక. దత్తత కార్యక్రమం ముగిసే వరకు మగవారు తమ భార్యలకి ఒకవైపు నుంచి సైట్ కొట్టుకుంటూనే మరోవైపు పూజ మీద శ్రద్ధ పెట్టారు. యాగం జరిగేటప్పుడు భార్యాభర్తల మీద నుంచి చూపులని తప్పించి మనసులో జరుగుతున్న సంఘర్షణని అన్నిటినీ పక్కన పెట్టేసి కేవలం తమ మనసు భగవంతుడి మీద లగ్నం చేసి పూజని నిర్విరామంగా పూర్తి చేసుకున్నారు. అన్నీ పూర్తయి ఇంటికి వెళ్లే సమయంలో మోక్షిత్ ఇషితని చూస్తూనే కారులో కూర్చుంటే ఇషిత ఇవాన్తో, డాడా, నేను 2 గంటల్లో వస్తాను, మీరు ఇంటికి వెళ్ళండి అంటూ కార్ స్టార్ట్ చేస్తున్న మోక్షిత్ దగ్గరికి వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉన్న మాధవన్ గారితో క్యూట్గా, నేను ముందు కూర్చుంటాను మావయ్య అని బ్రతిమలాడి ఆయనని పంపించేసి ఆయన ప్లేస్లో కూర్చొని నవ్వుతూ మోక్షిత్ వైపు చూసింది. మోక్షిత్ ఇషితని కొంచెం కూడా పట్టించుకోకుండా డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. ఇషిత ఉడుక్కుంటూ, ఇంతకు ముందు నేను చూడట్లేదని ఏడ్చి చచ్చేవాడు. ఇప్పుడు మాత్రం నేను చూస్తున్నా కనీసం చూపు కూడా కలపటం లేదు. మారిపోయాడు, వీడు బాగా మారిపోయాడు. నాకొస్తున్న కోపానికి వీడిని ఏ బండరాయి పెట్టు కొట్టాలనిపిస్తుంది, కానీ భర్త కదా, ఆగిపోతున్నాను అని తనలో తాను అనుకుంటూ వెనక్కి తిరిగి రక్షిత గారి వైపు చూస్తూ, నేను మీతో రావటం మీకు ఓకే కదా అత్తయ్య అని అడిగింది. ఇషిత అత్తయ్య అనగానే రక్షిత గారు సంతోషంగా, ఇషు, నువ్వు నన్ను అత్తయ్య అని పిలిచావా? అంటే అంటే మా వాడిని భర్తగా యాక్సెప్ట్ చేశావా అని ఆనంద బాష్పాలతో అడిగింది. ఇషిత సమాధానం చెప్పకుండా సిగ్గుపడుతుంటే అదే సమాధానంగా భావించిన రక్షిత గారు, బంగారు తల్లి, నా బంగారం నువ్వు, ఇంత త్వరగా మా వాడిని క్షమిస్తామనుకోలేదు. ఒరేయ్, నువ్వెక్కడో ఈరోజు నక్కతొక్క తొక్కి వచ్చావురా, అందుకే నా బంగారం నిన్ను క్షమించేసింది. పో, ఇక మీ లైఫ్ స్టార్ట్ చేసుకో అని అంటే మోక్షిత్ కార్ స్టార్ట్ చేసి బెట్టుగా, ఏం అవసరం లేదు, మీరు ఏదైనా మాట్లాడుకోండి కానీ నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి అని అన్నాడు. వీడికి ఏమైంది ఇషు? మొన్నటి నుంచి చూస్తున్నాను, ఓ తెగ చిటపటలాడుతున్నాడు. ఏమైనా మాట్లాడితే చాలు, నాతో మీకేం అవసరం, నీతో నాకు పని లేదు, నాతో మీకు పని లేదు, అసలు నేనంటేనే మీకు వాల్యూ లేదు అంటూ పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతున్నాడు. వీడిని కదపటం కంటే నోరు మూసుకొని ఉండటం మేలనుకుని సైలెంట్గా ఉంటున్నాము తెలుసా అని అనగానే ఇషితకి నవ్వు వచ్చింది. మోక్షిత్కి ఉడుకుమోతుతనం వచ్చి మొహం ఎర్రగా మారింది. అలా వాళ్ళ మాటల మధ్య డ్రైవింగ్ చేస్తున్న మోక్షిత్ మనసులో, మొన్నటి వరకు నేనంటే ఇష్టం లేదు, నాతో మాట్లాడటం ఇష్టం లేదు, నన్ను చూడటం ఇష్టం లేదు, కనీసం నేను దగ్గరికి వస్తే చాలు ఏదో చేయకూడని పనులన్నీ చేస్తున్నట్టు దూరం తోసేసేది. ఇప్పుడు మాత్రం నేను అలిగి కోపం తెచ్చుకుంటే దగ్గరికి వస్తుందా? ఏం అవసరం లేదు అని ఉడుక్కుంటూ అనుకుంటూ సైలెంట్గా ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటే, ఒరేయ్, ఆగరా, అన్నీ ఆత్రమే నీకు అంటూ అరిచిన రక్షిత గారు ఇద్దరిని గుమ్మంలోనే ఆపేసి, అబ్బా, నిజంగా కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతుర్లా ఎంత అందంగా ఉన్నారు. మా వాడిని ఉదయం కుర్తా పైజామా వేసుకోమంటే వేసుకోకుండా నాకు ఇవే ఇష్టమంటూ ఇలా ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చాడు సన్నాసి. లేదంటే నిజంగా అలానే ఉండేవాళ్ళు. ఇక్కడే ఉండండి, నేను వెంటనే వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళి పని మనిషితో ఎర్రనీళ్లు తయారు చేయించి వెంటనే గుమ్మం వరకు వచ్చి దిష్టి తీసి, కుడికాలు పెట్టి లోపలికి రండి, భార్యాభర్తలుగా ఇద్దరు ఈ ఇంట్లోకి అడుగు పెట్టండి అనటంతో మోక్షిత్ కోపంగా ఇషిత వైపు చూస్తూనే కుడికాలు పెట్టి లోపలికి వస్తే ఈషిత మనస్ఫూర్తిగా మోక్షిత్ని భర్తగా భావిస్తూ లోపలికి అడిగిపెట్టింది. లోపలికి వచ్చాక ఈషిత రక్షిత గారితో, నేను ఫ్రెష్ అయి వస్తాను అత్తయ్య అంటే, సరేరా, వీడి రూమ్లో నీ డ్రెస్లు ఉన్నాయి చూడు అని చెప్పి పంపించేసి ఈషిత కోసం ఇంట్లో వాళ్ళ కోసం పాయసం చేయటానికి హడావిడిగా కిచెన్లోకి వెళ్తే,
వెనకే వెళ్ళిన మాధవన్ గారు, ఏంటో ఈరోజు అమ్మాయి గారు చిన్నపిల్లల అయిపోతున్నారు. కోడలు వచ్చిన వేళ విశేషమా ఏంటి అని అల్లరిగా అడిగారు. కాక మరి ఇంకేమనుకుంటున్నారు? నా కోడలు బంగారం. చూసారా, వెంటనే మనోడిని యాక్సెప్ట్ చేసింది. అదే మనోడు చేసిన పనికి వేరే ఏ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తుందా అని అంటే మాధవన్ గారు నవ్వుతూ, వాళ్ళిద్దరి సంతోషమే కదా మనకి కావాల్సింది రక్షు. ఇద్దరు సంతోషంగా ఉన్నారు చాలులే, మనకింకా డిబేట్స్ ఆపే అని అన్నారు. హా, అందుకే ఇదిగో పాయసం చేస్తున్నాను. మొట్టమొదటిసారి నా కోడలిగా ఇంట్లో దీపం పెట్టింది కదా ఇషు, నోరు తీపి చేసుకోవాలి అని హడావిడి పడుతూ ఉంటే మాధవన్ గారు నవ్వుతూ ఆవిడతో మామూలు మాటలు మొదలు పెట్టారు. ఇక రూంలోకి వెళ్ళిన ఇషిత మోక్షిత్ తనకంటే ముందే టవల్ తీసుకుంటూ ఉంటే పరుగున వెళ్ళి వెనక నుంచి హత్తుకొని, ఏంట్రా, నేను ఎలా ఉన్నానో కూడా చెప్పటం లేదు, అంత చండాలంగా ఉన్నానా అని అడిగింది. అసలే ఇషితని చీరలో చూసినప్పటి నుంచి మనసు తనని దగ్గరికి తీసుకోమని పోరు పెడుతూ ఉంటే ఇప్పుడు ఏకంగా ఇషితని తనని అలా హత్తుకోవటంతో శరీరం అంతా ఒక జర్కిచ్చి దగ్గరికి తీసుకోమని పోరు పెట్టింది. కానీ బింకంగా తన చేతులు విడదీసి, నిన్ను ఎలా ఉన్నా ఎలా చూసినా నీకు కోపం వస్తుంది ఇషు. పైగా నేను ఏదైనా బాగున్నావా అని కాంప్లిమెంట్ ఇస్తే నన్నే చూస్తున్నావు నువ్వు, సిగ్గులేదా అంటూ క్లాస్ పీకుతావు. వద్దమ్మా వద్దు, ఇప్పటికే మీ క్లాసులు ఎక్కువైపోయాయి. ఇక చాలు. ఆ క్లాసులు విని విని వెగటి కూడా వచ్చేసింది. ఇక వినే ఓపిక, ఎదురు చూసే ఓపిక కూడా లేదు. అందుకే నా జీవితం ఇంతే అయిపోయిందని ఫిక్స్ అయిపోయాను అని అన్నాడు మోక్షిత్ ఎర్రగా మారిన మొహంతో. మోక్షిత్ మొహం చూసి అలిగాడని అర్థమైన ఇషిత, నువ్వు ఎప్పుడైనా నాకు కాంప్లిమెంట్ ఇస్తే నా బుగ్గలు ఎర్రబడతాయి, అది నువ్వు గమనించలేదా? పైగా కావాలని నిన్ను ఏడిపిస్తానే కానీ నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలియదా అని ఎమోషనల్గా అంది. ఇషిత ఏడుస్తుందని అర్థమైన మోక్షిత్ కష్టంగా తన ఎమోషన్ని ఓవర్కమ్ చేస్తూ, నువ్వు ఏడ్చి ఇక్కడ సీన్ చేయకు ఇషు. నువ్వేమి అందరికీ చెప్పి నా భార్యగా ఈ ఇంట్లో అడుగు పెట్టలేదు. నాకు తెలుసు, ఖచ్చితంగా నువ్వు మీ నాన్నతో నాతో సరదాగా వస్తున్నావని చెప్పి ఇక్కడికి వచ్చావని. నేను నీకేం చెప్పాను? నీకు ఎప్పుడైతే నా భార్యగా ఉండాలి అనిపిస్తుందో అప్పుడే నా ఇంటికి రా, అప్పుడే నీ ప్రేమ విషయం నాతో చెప్పు అని చెప్పానా లేదా? కానీ నువ్వు ఇలానే వచ్చావు అంటే ఏమర్థం చేసుకోవాలి? ఇంకా నా మీద నీకు ఇష్టం కలగలేదనే కదా? నన్ను ఇంకా నువ్వు నీ భర్తగా యాక్సెప్ట్ చేయలేదనే కదా? నేను అదే కదా అంది. ఇందులో ఏడ్చే విషయం ఏముంది అని అన్నాడు ఇషిత వైపు తిరిగి. లేదు, ఇకపై నీకు దూరంగా ఉండను. నువ్వు చెప్పినట్టే వింటాను. కానీ ప్లీజ్ రా, నువ్వు మరీ ఇంత కఠినంగా మాట్లాడకు. నా వల్ల కావటం లేదు. ఏడుపు వస్తుంది నువ్వు ఇలా మాట్లాడుతుంటే. ఒక్కరోజే నీ అవాయిడ్నెస్ నేను తట్టుకోలేకపోతున్నాను. అటువంటిది నా వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. డాడాతో మాట్లాడు. నేనిక నీతోనే ఉంటాను. నేను కూడా డాడాతో చెప్తాను నీ భార్యగా ఇక్కడే ఉండిపోతానని. కానీ ముందు నువ్వు మాట్లాడితేనే కదరా నేనేదైనా మాట్లాడగలిగేది. ఎందుకురా మరీ ఇంతలా ఏడిపిస్తావు అని అంటూ మోక్షిత్ గుండెల మీద కొట్టింది ఇషిత. నిజంగానే అంటున్నావా, లేదా నేను ఏడ్చానని నిన్ను అవాయిడ్ చేశానని ఇలా మాట్లాడుతున్నావా ఇషు? చూడు, మనస్ఫూర్తిగానే నువ్వు నా దగ్గరికి రావాలి భార్యగా, కానీ బలవంతంగా కాదు. నేను బాధపడుతున్నానని అంతకంటే కాదు. అర్థమైందా అని అడిగాడు మోక్షిత్ ఇషిత చేతిని పట్టుకొని. నేను కూడా మనస్ఫూర్తిగానే నిన్ను యాక్సెప్ట్ చేశాను కాబట్టే ఇక్కడికి వచ్చానురా. ఇక రక్ష విషయం మన మధ్య వద్దు. నేను కూడా అసలు ఆ టాపిక్ తీసుకురాను, సరేనా? ప్లీజ్ నువ్వు ఇలా ఉండకు. నా బంగారం కదా, నవ్వాలి. ఒక్కసారి నవ్వు అంటూ మోక్షిత్ పెదవులు సాగదీయగానే మోక్షిత్ ఫోర్స్గా ఇషితని హత్తుకొని, ఐ లవ్ యూ ఇషు, ఐ లవ్ యూ సో మచ్. నిజంగా నిన్ను బాధ పెట్టాలని అలా బిహేవ్ చేయలేదే, కానీ నీ దూరం నన్ను చాలా బాధ పెడుతుంది. నువ్వు నా భార్యగా నా కళ్ళెదురుగా ఉంటే చాలు, ఏదైనా చేయగలను, ఎంత దూరమైనా ఉండగలను, నిన్ను ముట్టుకోకుండా సంవత్సరమైనా ఆగగలను.
కానీ దూరంగా ఉంటూ వేరే ఎవరినో మన మధ్యలోకి తీసుకువస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. అందుకే అలా బిహేవ్ చేశాను. పైగా నువ్వు రక్ష విషయం మాట్లాడటంతో హైపర్ అయ్యాను. సారీ ఇషు, సారీ అని అన్నాడు ఎమోషనల్గా. నాకు తెలుసురా నీ గురించి. నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్లీజ్ ఇకపై నన్ను అవాయిడ్ చేయకు అని ఇషిత కూడా ఎమోషనల్గా మోక్షిత్ చుట్టూ చేతిని వేసి అంది. ఇక వేణు లోపలికి వచ్చాక రా అన్నయ్య అంటూ వేణు 2 చేతులు పట్టుకున్న ప్రజ్ఞాశక్తి ఇద్దరూ కూడా పై ఫ్లోర్లో ఉన్న వేణు రూమ్కి తీసుకువెళ్ళి, ఇప్పటినుంచి ఇదే నీ రూమ్, పక్కన నా రూమ్, ఆ పక్కన చిన్ను రూమ్. యాక్చువల్గా డాడీ విల్లా ప్లానింగ్ అప్పుడే ఈ రూమ్ పెట్టుకున్నారంట. ఇది డాడీ ప్లానింగ్ తెలుసా? పెళ్లి కాకముందే ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు అనుకుంటూ కట్టించారు. కానీ మగపిల్లాడు పుట్టలేదు. సో ఈ రూమ్ కూడా గెస్ట్ రూమ్గా ఉండిపోయింది ఇన్ని రోజులు. బట్ ఇప్పుడు ఇది నీ రూమ్ అని అనగానే వేణు నవ్వుతూ రూమ్ మొత్తం పరికించి చూశాడు. బ్లాక్ అండ్ వైట్ థీమ్తో ఒకవైపు 6x6 బెడ్తో మరోవైపు సెల్ఫ్లతో చాలా అందంగా ఉంది. ఇంకొక వైపు బుక్స్ రాక్, సోఫా సెట్ ఉంది. ఇక బాల్కనీ కూడా రూమ్కి అటాచ్గా ఉండి ఆ బాల్కనీలో కిందకి పచ్చిక ఉండే మ్యాట్ వేసి ఒక ఉయ్యాల కట్టి హ్యాంగింగ్ మొక్కలు వేసి ఇక అల్లుకునే మొక్క ఒకటి గ్రిల్స్కి అల్లేలా చేసి అందంగా డెకరేట్ చేశారు. అదంతా చూసిన వేణు రూమ్ చాలా బాగుందిరా అని అన్నాడు. నీకు నచ్చింది కదా అన్నయ్య, అదే చాలు అని శక్తి గలగలా మాట్లాడుతుంటే ప్రజ్ఞ మాత్రం వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంది. ఇంతవరకు వేణుతో ప్రజ్ఞ మాట్లాడింది లేదు భయంతో. కనీసం తన అన్నయ్యగా మారాక కూడా మాట్లాడలేదు. కానీ వేణు చెయ్యి పట్టుకోవటానికి మాత్రం సంకోచించలేదు. అందుకే రూమ్ వరకు తీసుకువచ్చింది. ప్రజ్ఞ ఎంతకీ మాట్లాడకపోవటంతో ఏమైంది చిన్ను, నాతో మాట్లాడవా అని అడిగాడు వేణు. అదేమీ లేదు అన్నయ్య, నేను నేను మాట్లాడితే నువ్వెలా రిసీవ్ చేసుకుంటావో అని టెన్షన్గా అంటుంటే శక్తి నవ్వుతూ, ఇది ఒక పిరికి మొహం అన్నయ్య, దానికి అందరితో మాట్లాడాలంటే భయం. ఇదిగో ఇప్పుడు నీతో కూడా చూడు ఎలా భయపడుతుందో మాట్లాడటానికి. కానీ నాకొకటి ఆశ్చర్యం, ఇంతలా భయపడేది డేరింగ్ అండ్ డాషింగ్ అయిన ఇష్వాన్ చేతికి ఎలా చిక్కింది అని కిలకిలా నవ్వుతూ అనగానే ప్రజ్ఞ అలికి బొంగమూత పెట్టుకుంది. ఇంతలో ఆ రూంలోకి ఎంట్రీ ఇచ్చారు రుద్ర, ఆద్య, ఇష్వాన్ ముగ్గురు డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.